బుడమేరును ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు తెగబడ్డ వైసీపీ నేతలే నేటి దుస్థితికి కారణం. బుడమేరు మైలవరం కొండల్లో నుంచి విజయవాడ గుండా ఏలూరు కాల్వకు సమాంతరంగా 37 కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది. అయితే బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను నోరెత్తకుండా చేసి బుడమేరు కట్టను తవ్వి మట్టి తవ్వుకొని అమ్ముకున్నారు. అలాగే ఇసుకను తవ్వుకున్నారు. దీనివల్ల కట్ట బలహీనపడి దానికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల గన్లు పడ్డాయి. ఇది చాలదన్నట్టు బుడమేరు సహజ సిద్ధ కాలువ కొలతలు పూర్తిగా మారిపోయేంతగా ఆక్రమణలు చేశారు. ఏకంగా వెంచర్లు వేసి ప్లాట్లు చేసి గజం 30 నుంచి 50 వేల రేటు కమ్మేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, జోగి రమేష్ల నేతృత్వంలో వాళ్ల అనుచరులు ఎక్కువగా కబ్జాలకు పాల్పడ్డారు. అజిత్ సింగ్ నగర్, న్యూ రాజేశ్వరి నగర్, కండ్రిక, రాజీవ్ నగర్,